నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, ఏదైతే రాయలసీమలో మీరు చూస్తూ ఉన్నారో, సాక్షాత్ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని పట్టుకుని నీ మొగుడు బుద్ధులే నీ కొడుకులకు వచ్చినాయి అనేది అంటాం, బెదిరించడం, దాని వెనకమాల ఏంటంటారు ఆ స్టోరీ? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా అధికారం, అహంకారం, వ్యవస్థల బలం చేతిలో ఉన్న రోజు ధైర్యం ప్రదర్శించారు తప్ప పరిస్థితులు వక్రీకరించిన రోజున ఈరోజు మేము ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళం అని చెప్పని మీసాలు దూకుతున్న చాలామంది ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియని రోజులు మనం చూసాం. ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో నియోజకవర్గాన్ని కాదు, జిల్లాని వదిలి రాష్ట్రాన్ని వదిలి కూడా వెళ్ళి పరారే దాక్కున్న రోజులు కూడా మనకి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరుడు, ముఖ్యంగా చందు, అతని ఆధ్వర్యంలో 2019-24 మధ్యకాలంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో అక్కడ ప్రదర్శించిన దాష్టికాలు, దౌర్జన్యాలు, ఆఖరికి పోలీస్ స్టేషన్లో సిఐ మీద కూడా దౌర్జన్యం చేసిన తీరు, దాన్ని కొనసాగింపుగానే ఇవాళ ప్రజల చేత తిరస్కారానికి గురై అధికారానికి దూరం జరిగిన తర్వాత కూడా అదే వైఖరి ప్రదర్శించాలని చెప్పని ప్రయత్నించిన నేపథ్యం మన స్థానిక సంస్థల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వాళ్ళ లక్ష్యం. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా గత 2 దశాబ్దాలుగా ప్రశాంత వాతావరణంలో ఉన్న, ఒక రకంగా ఫ్యాక్షన్కి దూరంగా ఉన్న రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా అనంతపూర్ జిల్లా పెనుగొండ, ధర్మవరం ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి ఏదో ఒక రకంగా ఒకనాటి ఫ్యాక్షన్ వాతావరణాన్ని రెచ్చగొట్టాలి అని చెప్పిన ఎజెండాలో భాగంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనకిచ్చిన పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు తప్ప నిజంగా పరిటాల వర్గీయులు వెనకటి స్థాయిలో వాళ్ళు కనుక మళ్ళీ జూలు విదిరించి రోడ్డు ఎక్కితే దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం అతనికి లేదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ అతనికి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి అంటే, నువ్వు ఏదో ఒక విధంగా మళ్ళీ తిరిగి పరిటాల కుటుంబాన్ని వాళ్ళు సమయం పాటిస్తూ ఉన్న నేపథ్యంలో ఆ సమయం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఉద్రిక్తతలు సృష్టించే స్థితి, ఆ పరిస్థితులు కల్పించడం నీ ఎజెండా అని చెప్పని వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి ఎజెండా ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిటాల సునీత్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వారు ఏం స్పష్టం చేస్తున్నారు అని అంటే, ఆ రోజుల్లో పరిటాలరావు గారి హత్య జరిగిన రోజున మాకున్న అనుమానాల మేరకు మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కలిపి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించడం జరిగింది. కానీ ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారే ముఖ్యమంత్రిగా ఉండడంతో కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ళకున్న అధికార నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కేసు నుంచి అయితే బయట పడేయించుకోగలిగారు. కానీ మా అనుమానం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో పరిటాలరావు గారి హత్య జరిగింది అనేది ఆమె స్పష్టం చేస్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆమె ఇంకొక మాట ఏం చెప్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఫ్యాక్షన్ ఉద్రిక్తతలు పెంచి పోషించిన పక్షంలో పరిటాల కుటుంబాన్ని కారణం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కావాలి అని అంటే, ఒకనాడు పరిటాల శ్రీరాములు గారి నుంచి పరిటాల రవీంద్ర గారి వరకు ఫ్యాక్షన్ వైరుధ్యాలు మెయింటైన్ అయిన ఓబులరెడ్డి కుటుంబాన్ని, మతల చెరువు నారాయణ రెడ్డి కుటుంబం అంటే మతల చెరువు సూర్య వాళ్ళ కుటుంబాన్ని, ఆ 2 కుటుంబ సభ్యుల్ని కూడా ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగుదాము అని చెప్పని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చినట్టు, దానితో ఓకే గో హెడ్ మీరు అక్కడ ఉద్రిక్తతలు సృష్టించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదేశించినట్టు పరిటాల సునీత గారు ఇందాక చెప్తా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వెనకటి నుంచి ఆ జిల్లాలో పరిటాల రవీంద్ర గారికి ఉన్న యంత్రాంగము, పరిచయాల నేపథ్యంలో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది వారికి ముందస్తు సమాచారం ఉండి తీరుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధమైన ఎజెండా ఎంచుకున్నారనేది కనుక మనం కూడా ఒకసారి విశ్లేషించుకుంటే చాలా సింపుల్ రీజన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకొని రాజకీయంగా తాను ఎదగాలి అనుకుంటున్న సందర్భం నుంచి కూడా ప్రధానంగా రాయలసీమ ప్రాంతం, అలాగే రెడ్డి సామాజిక వర్గం
ఆయనకి బలం బలకంగా ఉంటూ వచ్చారు. 2014 ఆయన అధికారానికి కొద్ది కోత దూరంలో ఆగిపోయినా కూడా ఆ రోజుల్లో కూడా రాయలసీమ ప్రాంతంలో ఆయన గణనీయమైన సంఖ్యలో సీట్లు దక్కడం జరిగింది. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మొత్తంగా 52 స్థానాలు ఉన్న రాయలసీమలో ఆయనకు 49 స్థానాలు దక్కడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులైనా కూడా రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. అటువంటి స్థితి నుంచి 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఏ నమ్మకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకొని మనం ఇంతటి సంఖ్యాబలం ఆయన కట్టబెట్టామో, ఏ నమ్మకం అయితే ఆయన మనకు కల్పించాడో, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగే నాయకుడిగా మనం ఆయన్ని నమ్మాము, ఆ స్థాయి సామర్థ్యం కానీ ఆ స్థాయి పాలనదక్షత కానీ లేని వ్యక్తి ఇతన్ని కాదు మనం కోరుకుంది. ఇతనిని అధికారం నుంచి దూరం చేస్తే తప్పితే మన బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ అవ్వదు అని చెప్పిన ఒక నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కోస్తా ప్రాంతంలో ఏ విధమైన స్పందన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యక్తమైందో అదే స్పందన రాయలసీమలో కూడా వ్యక్తమయ్యి 52 స్థానాలు ఉన్న రాయలసీమలో కేవలం 7 స్థానాలే మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దక్కాయి. ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా పునరాలోచించుకుంటా ఉన్నాడు. మళ్ళీ తిరిగి రాజకీయంగా నాకు పునరుజ్జీవనం జరగాలి అని అంటే నా బలమైన రాయలసీమ నుంచే ఆ ప్రస్థానం మొదలు కావాలి. అలా ప్రస్థానం మొదలు కావాలి అని అంటే మళ్ళీ తిరిగి నా అసలు శిస్తల బలమైన రెడ్డి సామాజిక వర్గం నాకు చెరువు కావాలి అని అంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందాలి అని అంటే పాలకుడుగా తన వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో దాన్ని ప్రదర్శించిన నిర్లక్ష్యం, అక్కడ పారిశ్రామికీకరణ చేయలేకపోవడం, ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ రైతాంగానికి 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే ఈయన హాయంలో కేవలం అది 2023-24 సంవత్సరంలో 2 లక్షల ఎకరాలకు మాత్రం ఇవ్వగలిగాడు. ఇవన్నీ కళ్ళ ముందున్న నేపథ్యంలోనే రాయలసీమ రైతాంగము, రాయలసీమ యువత, సగటు రాయలసీమ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని డిజోన్ చేసుకున్నారు. ఇటువంటి స్థితిలో వాళ్ళని తను అభివృద్ధి చేస్తానో, లేదు ఇండస్ట్రియలైజేషన్ పెంచుతానో, ఇరిగేషన్ రంగాన్ని చక్కదిద్దుతానని చెప్పనో వాళ్ళ నమ్మకాన్ని చూరపడలేదు. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళని ఏ విధంగా దగ్గర చేసుకోవాలి అని అంటే ఆయన కనిపించింది ఏంటి అంటే ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అని అంటే కులపరమైన పోలరైజేషన్ జరగాలి. కులపరమైన పోలరైజేషన్ ఎప్పుడు జరుగుతుంది? అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించాలి. రెడ్డి వర్సెస్ ఇంకొక కులం ఏదో ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించగలిగితే, రెడ్లలో ఒక ఇన్సెక్యూరిటీ మనం కలిసి ఉంటే తప్పితే సాధ్యం కాదనే భావన కలిగించగలిగితే అప్పుడు మళ్ళీ తిరిగి రెడ్లకి పోలరైజేషన్కి ఆస్కారం ఉన్న నాయకుడిగా నేనే కనిపిస్తా అనే ఉద్దేశంతో ఇవాళ అతను ఉద్దేశపూర్వకంగా మళ్ళీ ఒకనాటి ఫ్యాక్షన్ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా సృష్టించడం ద్వారా అనంతపూర్ జిల్లాలో పరిటాల వర్సెస్ ఓబుల్రెడ్డి కుటుంబం, పరిటాల వర్సెస్ పరిటాల వర్సెస్ మద్దలచెరువు సూరి కుటుంబంగా మళ్ళీ అక్కడ ఫ్యాక్షన్ విస్తరిస్తే, ఆ ఉద్రిక్తతలో కమ్మ వర్సెస్ రెడ్డిగా చిత్రీకరణ జరిగితే దాన్ని రాయలసీమ ప్రాంతం మొత్తానికి విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రెడ్లని పోలరైజేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన ఒక కుయుక్తులతోటి, కుతంత్రాలతో అతను వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు పరిటాల సునీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం కొంచెం ఎలాబొరేట్గా విశ్లేషించుకుంటే మనకు అక్కడ అర్థమవుతున్నది, అతని రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా హింసని ప్రేరేపించడం ద్వారా సర్దుమనుకున్న ఫ్యాక్షన్ని, అణిచివేయబడ్డ ఫ్యాక్షన్ని మళ్ళీ తిరిగి ప్రేరేపింప చేయడం ద్వారా ప్రాంతాల మధ్య, కుటుంబాల మధ్య, గ్రామాల మధ్య కూడా మళ్ళీ తిరిగి హింసను ప్రేరేపించే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది.